హలో ఫ్రెండ్స్, ఈరోజైతే ఐబీపీఎస్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఐబీపీఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. ఇది గ్రామీణ బ్యాంక్ నోటిఫికేషన్ అన్నమాట. గ్రామీణ బ్యాంక్ నుంచి మీకు భారీ వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ చూసుకోవచ్చు మీరు, ఇది 1st of September నుంచి స్టార్ట్ అయింది అప్లికేషన్ కూడా. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే నోటిఫికేషన్. ఫస్ట్ అప్లికేషన్ అనేది 1st September నుంచి 21st September వరకు ఉందన్నమాట. లాస్ట్ డేట్ అనేది 21st September వరకు ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం నోటిఫికేషన్ అయితే చాలా ఉంది. ఇది టోటల్గా దాదాపుగా 75 పేజీలు ఉన్నాయన్నమాట. ఈ నోటిఫికేషన్ మీకు అర్థం కావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీకు సులువుగా అర్థమయ్యే విధంగా ఒక పీడిఎఫ్ రూపంలో అయితే క్రియేట్ చేశాను. దాన్ని చూసి మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. మరియు అప్లికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మరియు దాంతోపాటు వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. మీరు వెళ్ళి అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. లాస్ట్ డేట్ September 21st. గుర్తుంచుకోండి. వేకెన్సీ అనేది గ్రామీణ బ్యాంక్ నుంచి ఉంది. ఆర్గనైజేషన్ ఐబీపీఎస్ చెప్పాను కదా. దాంతోపాటు పోస్ట్ నేమ్ అనేది 2 పోస్టులు అనేది ఉందన్నమాట. పోస్ట్ నేమ్ ఫస్ట్ అనేది ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అంటే ఏంటి, క్లర్క్. ఆఫీస్లో మల్టీపర్పస్ అంటే ఏంటి, క్లర్క్కి ఉంటుందన్నమాట. దాంతోపాటు ఆఫీస్ స్కేల్ 1 అనేది పిఓకి సంబంధించిందనమాట. ఇది ఆఫీసర్కి సంబంధించి, అది మాత్రం క్లర్క్కి సంబంధించి. ఇక టోటల్ పోస్ట్ చూసుకోవచ్చు మీరు, 13,270 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 13,000 పైచిలుకు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. టోటల్గా మీకు 13,000 పైచిలుకు పోస్టులు ఆన్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా చేసుకున్న వాళ్ళు ఎవరైతే చేసుకోవాలంటే ఆల్ ఇండియా నుంచి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఆల్ ఇండియా నుంచి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఆఫీస్ అసిస్టెంట్ అంటే క్లర్క్, దాంతోపాటు ఆఫీసర్ స్కేల్ 1 అంటే పిఓకి సంబంధించిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మినిమం ఏజ్, మ్యాక్సిమం ఏజ్ అనేది. మినిమం ఏజ్ క్లర్క్ ఏమో 18 years ఉండాలి, మ్యాక్సిమం 28 years అయితే ఉండాలన్నమాట. అదే పిఓకి అయితే 18 years మినిమం ఉండాలి, 30 years మ్యాక్సిమం ఉంటే చాలు. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ ఉంటుంది. శాలరీ చూసుకున్నట్లయితే మీకు క్లర్క్ అయితే మీ యొక్క బేసిక్ 26,730 రూపీస్ ఉంటుంది. అదే ఒకవేళ గ్రాస్ చూసుకున్నట్లయితే 47,342 రూపీస్ అయితే మీకు గ్రాస్ అవుతుందన్నమాట. ఈ గ్రాస్లో 3,000 ప్లస్ అనేది మీకు డిడక్షన్ అవుతుంది. అది అయిన తర్వాత 44,000 అలా మీకు పాకెట్లో పడుతుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, పిఓకి చూసుకున్నట్లయితే 48,480 రూపీస్. ఇదైతే మీకు బేసిక్ అనమాట. ఇది మీకు గ్రాస్ 95,374. ఇదైతే గ్రాస్ అనమాట. దాంతోపాటు అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు అనేది జనరల్ ఓబీసీ వాళ్ళకు 850 రూపీస్ ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ వాళ్ళకైతే 170, పీడబ్ల్యూడిఎన్ వాళ్ళకైతే 175 ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకు మీరైతే 175 మాత్రమే కట్టి అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ 3 విధాలుగా ఉంటుంది. అదే ఒకటి క్లర్క్కి మాత్రమే, ఓన్లీ క్లర్క్కి మాత్రమే చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ ఉంటుంది, దాంతోపాటు మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్ ఉంటుంది, మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకు డైరెక్ట్ చాట్లు ఇచ్చేసి పిలుస్తారనమాట. అదే పిఓకి చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళకు దాని తర్వాత ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. ఇంటర్వ్యూలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు సెలక్షన్ అయినట్టు. దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ క్లర్క్కి గ్రాడ్యుయేషన్ ఉండాలి. అదే పిఓకి అయితే మాత్రం సేమ్ టు సేమ్ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుందన్నమాట. రెండిటికి సేమ్ టు సేమ్. అదే వీళ్ళకైతే కంపల్సరీగా ఏ స్టేట్ నుంచి అప్లికేషన్ చేస్తున్నారో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో ఉంటే తెలంగాణలో తెలుగు ప్లస్ ఉర్దూ, ఈ రెండిట్లో ఏదో ఒక లాంగ్వేజ్ అయితే రావాల్సి ఉంటుంది. తెలుగు ప్లస్ ఉర్దూ ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చి ఉంటే చాలు. అదే ఆంధ్రాలో అయితే ఓన్లీ తెలుగు ఉంటే చాలు. ఆంధ్ర వాళ్ళకు ఓన్లీ తెలుగు ఉంటే చాలన్నమాట. వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అది కంపల్సరీగా మీకు తెలుగు లాంగ్వేజ్ వస్తుందా రాదా అనేది వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఒకవేళ మీకు రాని ఎడల, మీకు రాలేదంటే మాత్రం మీరు
దాన్ని మీకు ఒక టైం పీరియడ్ ఇస్తారన్నమాట. ప్రొవిజన్ లెక్క ఒక 6 మంత్స్ టైం పీరియడ్ ఇస్తారు. ఆ 6 మంత్స్ టైం పీరియడ్‌లో మీరు ఆ లాంగ్వేజ్‌ని నేర్చుకొని వాళ్ళకు చూయించాలన్నమాట. అప్పుడే మీ యొక్క జాబ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే డాక్యుమెంట్స్ కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకోవచ్చు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, ఏ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్, 10th లేదా ఈక్వలెంట్ సర్టిఫికేట్, 10th లేదా దాంతోపాటు ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఏదైతే అది, డిజేబిలిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా కూడా అవే కాపాడుతుందన్నమాట. దాంతోపాటు ఎగ్జామ్ డేట్స్ చూసుకున్నట్లయితే మొత్తానికైతే ప్రిలిమ్స్కి, క్లర్క్ మరియు పిఓ రెండిటికైతే మీకు చెప్తానన్నమాట. క్లర్క్కి చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ అనేది 6th, 7th, 13th, 14th ఆఫ్ డిసెంబర్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 6, 7, 13, 14th ఆఫ్ డిసెంబర్. ఈ ఇయర్లో 2025లో అయితే మీకు డిసెంబర్లో ఈ 6th, 7th, 13th, 14th నాడు క్లర్క్ యొక్క ప్రిలిమ్స్ ఉంటుంది. అదే మెయిన్స్ చూసుకున్నట్లయితే 1st February 2026 నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మీ యొక్క మెయిన్స్ ఉంటుంది. అదే మీకు పిఓ చూసుకున్నట్లయితే 22-23 నవంబర్ 2025 ఈ ఇయర్లో నవంబర్లో 22-23 ఈ 2 డేట్లలో అయితే మీకు ప్రిలిమ్స్ ఉంటుంది. అదే మెయిన్స్ చూసుకున్నట్లయితే 28th ఆఫ్ డిసెంబర్ ఇదే ఇయర్లో 28th ఆఫ్ డిసెంబర్ 2025 అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు చాలామందికి డౌట్ ఉండవచ్చు దీంట్లో ఎక్కువ డేట్స్ అనేది ఎందుకు వచ్చాయని. ఎక్కువ డేట్స్ అనేది ఎందుకు వచ్చిందంటే క్లర్క్కి దాదాపుగా 8,000 పైచిలుకు మీకు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి అన్ని పోస్టులకు సరిపడా విధంగా అంతమంది క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ చేస్తారు చాలామంది. కాబట్టి దానికి ఎక్కువ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకు మాత్రం చాలా గొప్ప అవకాశం అన్నమాట. ఇది గ్రామీణ బ్యాంక్ అంటే మన రీజనల్లో, మన తెలంగాణలో, మన దగ్గరలో వచ్చే జాబ్ అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా కూడా మీకు మీ డిస్టిక్కి, మీ ఊరికి దగ్గరలో ఉండే జాబ్ కాబట్టి మీరు క్లర్క్కి దాదాపుగా 8,000 పైచిలుకు పోస్టులు ఉన్నాయి. కాబట్టి మీరు ఈజీగా కొట్టవచ్చు. కాబట్టి వీలైనంత మందికి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా దీన్ని ఈజీగా జాబ్ కొట్టడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళకు కూడా ప్రతి నోటిఫికేషన్ గురించి తెలుస్తుంది కాబట్టి